ఐదో మాట పలకడానికి ముందు కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చదువమ్మా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఐ థర్స్ట్, రెండే మాటలండి. ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను. ఎప్పుడు ఈ మాట చెప్పాడు? ఇంకా ఈ మాటతో లేఖనాలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి అని గమనించినటువంటి ప్రభువు ఇంకా లేఖనములో నెరవేర్చవలసిన మాట ఒకటే ఉండిపోయింది. అదేంటంటే దప్పిగొనుట. యేసు ఎరిగాడు తక్కినవన్నీ నెరవేరిపోయాయి నా జీవితంలో. దావీదు పలికినటువంటి ప్రవచనాలు నన్ను గూర్చి అన్నీ నెరవేరిపోయాయి. కానీ ఇంకొకటి ఉండిపోయింది, దప్పిగొనుచున్నాను. ఈ మాట ఎక్కడుందో తెలుసు కదా మనకి. ఎక్కడుంది? కీర్తన 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఈ యొక్క లేఖనము నెరవేరాలి. అంత మాత్రమే కాదు, కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ముందు రాత్రి అంతా నిద్రలేదు, రక్తము కారింది, చెమట లేదు, దాహం వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఆగింది ఎందుకంటే తక్కిన లేఖనాలన్నీ కూడా నెరవేరాలి. ఏంటేంటి నెరవేరాయి? నా దేవా నీవేళ నన్ను చేయి విడిచితివి. తర్వాత ఇంకేంటి? ఆయన వస్త్రములను చీట్లు వేసుకున్నారు, అది కూడా అయిపోయింది. అంగీని చీట్లు వేసుకున్నారు. పైనున్న అంగీ అది కుట్టు లేదు కాబట్టి చీట్లు వేసుకున్నారు దాని గురించి. మరి ఒక మాట మనం ప్రతిసారి సిలువ బొమ్మ చూసినప్పుడు యేసు ప్రభుకి ఇక్కడ చిన్న గోచీలాంటిది కట్టి చూపిస్తారు. జరిగింది ఏంటంటే ఆయన దిగంబరిగా అక్కడ ఉన్నాడు. దిగంబరి. ఎందుకు దిగంబరిగా ఉన్నాడు? నీకు నాకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన దిగంబరిగా ఉన్నాడు. మనకి వస్త్రాలు ఇవ్వడానికి ఆయన దిగంబరిగా ఉన్నాడు. ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము దిగంబరి అయినప్పుడు ఆ దిగంబరత్వాన్ని ఒక గొర్రె చర్మంతో కప్పినట్టు చూస్తున్నాం. ఆ గొర్రె యేసు ప్రభు. మనల్ని నీతి వస్త్రములో చూపించడానికి, మనకి రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన దిగంబరిగా అక్కడ ఉన్నాడు. ఈ లేఖనాలన్నీ కూడా నెరవేరిపోయాయి కాబట్టి ఇంకొకటే ఉంది, ఏంటంటే నాకు దాహం అవుతున్నదంటే మాట నేను పలకాలి అని ఆ సమయంలో నేను దప్పిగొనుచున్నాను. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక చిరకను అందించారు. చిరక అంటే ఏంటంటే ద్రాక్ష రసంలో బోళము కలుపుతారు. బోళము కలిపితే అది చిన్న మత్తునిస్తుంది. కాబట్టి ఈ శ్రమ పడుతున్న వాళ్ళు చిన్న ఉపశమనం ఏంటంటే మత్తు కొంచెం నోటికి అందిస్తారు. అసలు ఈ సిలువ యొక్క ఆ యొక్క డిజైన్, ఆ రూపించబడడం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెమ్మదిగా చనిపోవాలి, హింసించబడుతూ చనిపోవాలి. వాళ్ళు సులువుగా చచ్చిపోవడానికి వీల్లేదు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అయితే యేసు ప్రభు, అన్నీ తెలిసినటువంటి యేసు ప్రభు, ఆయన ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో యోహాను సువార్తలో మొట్టమొదట నతానియేలు వచ్చినప్పుడు ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం దేవుడు చెప్పినప్పుడు, నీకు తెలుసా అంటే అన్నాడు, నువ్వు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను.
తర్వాత ఎప్పుడెప్పుడు ఏంటి జరుగుతాయి అన్నీ కూడా తెలిసిపోతున్నాయి యేసు ప్రభుకి. ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు? ఆయనకి తెలుసు ఎన్ని సంవత్సరాలు బట్టి అతను బాధపడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు అందులోకి వెళ్ళి స్వస్థపరచబడదామని చూస్తున్నాడు, కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళి సహాయం చేయాలని యేసు ప్రభు అక్కడికి వెళ్ళి సహాయం చేసినట్టు మనం చూస్తున్నాం. సమరయులు వెళ్ళనటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళాడు. ఆయనకి దాహమై అక్కడికి వెళ్ళలేదు. ఈ సమరయ అనేటువంటి ఊరిని నేను గెలవాలి, వీరికి జీవజలాన్ని అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా? గమనించండి, అది నిజమైన దాహము కాదు. ఆయన దాహం ఏంటంటే ఈ సమరయ స్త్రీని రక్షించాలి, అది ఆయన దాహం. గమనించండి, మన ప్రభువు యొక్క దాహం ఏంటంటే పశ్చాత్తాపంతో మన కళ్ళలో నుంచి వచ్చే నీళ్లు, అది ఆయన దాహం తీరుస్తుంది. పశ్చాత్తాపముతో మనం ఏడ్చినప్పుడు ఆ యొక్క కన్నీళ్ళు దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుని బుడ్డిలో దాచిపెడతాయటండి. బుడ్డిలో గమనించండి. మీరు ఏడవండి, ఏడ్చినప్పుడు 1 టీ స్పూన్ కన్నీరు కార్చాలంటే ఒకసారి ఆలోచించేయండి. అదే 1 టీ కప్ అంత కన్నీళ్ళు కార్చాలంటే ఎంత దుఃఖపడాలి. ఆ రోజుల్లో ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్త కన్నీటి ప్రవక్త అనేవారండి. కన్నీటితో ఆయన పడక తడిచిపోయేదట. దావీదు కూడా తన కీర్తనలో చాలాసార్లు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా కన్నీటితో నా యొక్క పడకని నేను తడుపుకుంటూ ఉన్నాను. ఈ కన్నీళ్ళన్నీ దేవుడు మనకి తెలియకుండా ఒక బుడ్డిలో పలానా ఎస్తేరమ్మ నా గురించి, పాపుల రక్షణ గురించి కన్నీటితో ప్రార్థన చేసింది. ఇదిగోనమ్మా నువ్వు కార్చిన కన్నీరు, నీకు ప్రతిఫలాన్ని ఇది ఇస్తున్నానని. గమనించండి, పరలోకంలోకి మనం వెళ్ళినప్పుడు వట్టి చేతులతో మనం వెళ్తే, ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చినటువంటి అనుభవం లేకుండా మనం వెళ్తే ప్రభువుని సంతోషపెట్టగలమా? సంతోషపెట్టలేమండి. కాబట్టి ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆయన యొక్క దాహం తీర్చాలి అంటే మనం కన్నీటి ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. ఇది నాన్న సిలువ మీద ప్రభు అంటున్నాడు, నాకు దాహం అవుతుంది, నా కన్నీటిని, మీ కన్నీటినితో నేను దాహం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఎవరైనా కన్నీరు కారుస్తారా అని అడుగుతూ ఉన్నాడు. ఇది నాన్న మనం నిజముగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు, మనలో మనం చూసుకుంటున్నప్పుడు, మనం చేసే తప్పులను బట్టి కాకుండా, తప్పులకి దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు, కానీ నీ ద్వారా ఎంతమంది ఈ సువార్తను ప్రకటించాలి, దేవుడు అవకాశాలు ఇస్తాడండి సువార్తను ప్రకటించడానికి. నేను షిప్యార్డ్లో ఒక సీనియర్ మేనేజర్గా పనిచేశాను. మా జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ గారు, ఆయన టెమిలియన్, ఆయన చాలా కోపిస్టి, చాలా వ్యక్తుల్ని అవమానం చేస్తూ మాట్లాడుతుంటాడు. అయితే నాకున్న సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పుడూ ఆదివారం ఆఫీసులో ఉండను. ఒక సెక్షన్కి నేను హెడ్. ఆయన పిలిచాడు ఒకరోజు, మిస్టర్ రత్నకుమార్, ఇంగ్లీష్లో మాట్లాడాం, తెలుగులో చెప్తున్నాను, నువ్వేంటి మీ ఆఫీసులో చాలామంది ఆదివారాలు వచ్చి పనులు చేసుకుంటున్నారు,
నువ్వెందుకు పని చేయట్లేదు? నేను ఒకటే చెప్పాను, సార్ మీరు నాకు ఇచ్చిన పని అది ఏమీ బాకీ పెట్టకుండా నేను చేసి వెళ్తున్నానండి అంటే, అప్పుడు ఆ మాట విని ఆయన ఏదో కొంచెం జోక్గా మాట్లాడదామని కూర్చో అన్నాడు. నువ్వు చాలా భక్తుడు అని విన్నాను. భక్తుడు అంటే నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, నేను ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా ఉండలేనండి అని చెప్పాను. ఆయన అప్పుడు అన్నాడు, నాకు ఈ దైవత్వం గురించి పెద్ద నమ్మకం లేదయ్యా. ఎందుకంటే మా హిందువులందరూ బొమ్మలు మొక్కుతాం, అవి మాట్లాడవు చేయవు, కాబట్టి వాటి మీద నాకు నమ్మకం లేదనేసి. ఇక ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడికి చెవుడు ఆయనకి వినపడదు, అందుకే మైకుల్లో పెట్టి అరుస్తుంటారు. ఇదంతా సరదాగా మాట్లాడిన మాటలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నా గురించి ఏం చెప్తాడో, మన ప్రభువు గురించి ఏం చెప్తాడో అనుకుని చూస్తున్నాను ఆయన వైపు. ఇక మీ యేసు ప్రభు ఉన్నాడు చూసావు, ఆయన సిలువ మీద ఉన్నాడు, ఆయన ఇంకేం చేయగలడు? ఇది ఆయన ఉద్దేశం. ఆయన సిలువ మీద ఉన్నాడు కాబట్టి ఇంకేం చేయలేడు, కాళ్ళు చేతులు ఆడట్లేదు కదా, ఏం సాయం చేస్తాడు? ఎవరికి సాయం చేస్తాడు? అప్పుడు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా నాతో కొన్ని కొత్త నిబంధనలు పెట్టుకుని ఉంటాను గిడియన్స్ మినిస్ట్రీలో. సార్ మీరు చాలా 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 అపార్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభు గురించినటువంటి ఆ యొక్క సమాచారం మీకు లేదు. ఆయన సిలువకి ఎక్కిందే మనుషుల్ని దేవుని దగ్గర తీసుకొద్దామని చేశాడండి. దాన్నే రక్షణ అంటారు, సాల్వేషన్ అంటారు అని చెప్పి ఒక బైబిల్ ఇచ్చాను. ఆ బైబిల్ నేను ఒకటే నమ్ముతాను, మనం చేయవలసిన పని మనం చేయాలి. బైబిల్ అందించాం, పరిశుద్ధాత్మ దేవుడు తక్కిన కార్యక్రమాన్ని అంతటినీ కూడా చేస్తాడు. ఆయన చదువుతాడు. ఆ రోజు నుంచి కూడా నాతో ఇంకా జోక్ లేయడం మానేసాడు. సీరియస్గానే ఉండేవాడు. రత్నకుమార్ నేను చదువుతున్నాను, ఏదైనా డౌట్ వస్తే అడుగుతాను. అలాగేనండి, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎప్పుడో కార్యం చేస్తాడు, ఆ యొక్క ఆత్మ రక్షించబడుతుంది. ఇది నాన్న, మనలో ప్రతి వాళ్ళకి కూడా దేవుడు అటువంటి అవకాశాన్ని దయచేస్తాడు. నీ జీవితంలో ఒక్కరినైనా ప్రభు కొరకు గెలుచుకో. ప్రభు కొరకు గెలవడం అంటే వారి పాపాల గురించి పశ్చాత్తాపడేలాగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. నువ్వు నేను నా మాటల వల్ల అవదది. మనం వాళ్ళకి సువార్త చెప్పి నువ్వు ఇంటికి వచ్చి వాళ్ళ గురించి కన్నీరు కార్చు. ప్రభువా ఈ ఆత్మ నాకు ఈయనైనా అని మనం గనుక ప్రార్థన చేస్తే మన ప్రార్థనను ఆయన గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థనకి సమాధానాన్ని ఇస్తాడు. ఒక దినాన్న వాళ్ళు వచ్చి చెప్తారు, ప్రభువు నేను నమ్మానని చెప్తారు. కాబట్టి ప్రభువు దాహాన్ని మనం తీరుద్దాం, అంటే ప్రభువు కొరకు మనం జీవిద్దాం. మన కన్నీటి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన ఆత్మలోని గెలవడం ద్వారా ఆయన యొక్క దాహాన్ని మనం తీరుద్దాం.